అని దేవతలు శివుని కొనియాడ పరవశమున శివుడు తాండవం మాడగా కంపించనిల్తలో కైలాసమావేళ కనిపించనంత అకాల ప్రళయ జ్వాల జగములేలిన వాని సగము నివ్వెరబోయే సగము మిగిలిన వాని మొగము నగవైపోయే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అనితర సాధ్యము పాశుపతాస్త్రము కోరి యుదగిరి చేరి శివునికై అహోరాత్రములు చేసెను తపస్సు ఇది సృష్టించెను దివ్య మహస్సు. నెలవంక తలపాగ నెమలి ఈకగా మారి తలపై నిగంగమ్మ తలపులోనికి బారి నిప్పులు మిసే కన్ను నిదురోయి బుట్టాయి బూది పూత కుమారు పులితోలు వలువాయే ఎరుక గల్గిన శివుడు ఎరుకగా మారగా తల్లి పార్వతి మారె తాను ఎరుకతగా ఓంకార ధనువుగా ఒదిగే త్రిశూలము కైలాసమును వీడి కదలి వచ్చెను శివుడు. శివుని ఆనతిని శిరమున దాల్చి మూకాసురుడను రాక్షసుడు వరాహ రూపము ధరించి వచ్చెను ధరాతలమ్మే అదిరిపోవగా చిత్తదపిడుగై వచ్చిన పరుడిని రెచ్చిన కోపముతో అర్జునుడు మట్టు పెట్టగా పట్టె బాణము తను ఒక చేతను అందుకొని చూసిన కంటను చూడకనే పురి చూసినంతనే వేసినంతనే తలలు రెండుగా బిలబిలలాడుతూ తనువు కొండగా గిలగిల తిరుగుచు అటులిటు తగిలిన రెండు బాణముల అసువులు వీడెను వరాహము. కొట్టి తినేనని అర్జునుడు పడగొట్టి తినేనని శివుడు పట్టిన పట్టును బదలకనే తొడగొట్టిన వీరముతో అప్పుడు వేట నాది వేటు నాది వేటాడే చోటు నాది వేటి తగవు కొమ్మని విలుమీటి పలిక శివుడు చేవనాది చేతనాది చేటెరుగని ఈటెనాది చేవుంటే రమ్మని కనుసైగ చేసే అర్జునుడు గాంధీవ పాండిత్య కళలుగా బాణాలు కురిపించే అర్జునుడు కాని అప్పుడతడు వేగి చేతుల కార్తవీర్యార్జునుడు ఓంకార ఘనధనుష్ఠంకారములతోడ శర పరంపర కురిసె హరుడు అయినా నరుని కాతడు మనోహరుడు చిత్రమేము గురి పెట్టిన బాణమ్ములు మాయమాయే విధి విలాసమేమో పెట్టిన గురి బట్టిదాయే అస్త్రములే విఫలమాయ శస్త్రములే వికలమాయ ద్రవ్య సాచి కుడియడమై సంధించుట మరచిపోయే జగతికి సుగతిని సాధించిన తల దిగంతాల కవతల వెలిగే తల గంగకు నెలవై కళకాదరువై హరి బ్రహ్మలకు తరగని పరువై అది పవిత్రమై అగలవిత్రమై శ్రీకరమై శుభమైన శివుని తల అదరగా సృష్టి తాడి ఎత్తు గాంధీవముతో ముత్తాడి ఎత్తుగా ఎదిగి అర్జునుడు చండకోపమున కొట్టినవుతనే కోరిన వరాలిచ్చు కొండంత దేవుడు ఎదుట నిలిచిన శివుడు ఎదలోని దేవుడు పదములంటెను నరుడు భక్తితో
కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణ నయనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేతక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో నమస్తే 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 నమః. తేజస్వి అర్జున, నీ శౌర్య ప్రతాపాలను మెచ్చాను. అభిష్టవరం కోరుకు. కరుణాంతరంగా కమనీయ రూప అసదృశమైన నీ దర్శన భాగ్యం పొందిన వారికి ఎంతకు మించిన కోరికలెక్కడిది. తపం ఆరంభించినప్పుడు అస్త్రలాభం ఆశించాను. నీ నుండి పాశుపతం పొంది శత్రుంజయుని కావాలనుకున్నాను. కానీ నీ దివ్య మంగళ రూపం దర్శించాక నాకు ఐహిక వరాలపై ఆశ నశించింది. పరమేశ్వర, ఇక నన్ను నీలో ఐక్యం చేసుకో. వీరార్జున, జనన మరణములు కర్మబద్ధములైనవి. నీవు కారణజన్ముడు. ఈ జన్మలో ధర్మ సంస్థాపన మహత్కార్యంలో నీవు ఒక భాగస్వామివి. నీ అభీష్టమైన పాశుపతాస్త్రం అనుగ్రహిస్తున్నాను. ధన్యోస్మి. మరుజన్మలో తిన్నడివై పరిశుద్ధాంతరంగుడవై శివ సాయుధ్యం పొందుతావు. సర్వేశ్వరుని ఆజ్ఞ శిరసావహిస్తున్నాను. ఓహో, ఎవరాడా? ఓహో, ఎవరాడా? ఎవరి పాపడో? ఓహో, నిద్రపోయే సందమామల్లే ఉన్నాడు. ఆ సల్లని తల్లి నీకిచ్చిందేమో తరా. పెంచుకో. అమ్మోరి ప్రసాదం అందరూ పంచుకోవాలా. ఈ సందమామ ఊరందరికీ ఎన్నెల గాయాల. ఈ బాబు కథ ఆ అమ్మోరే నడపాల. ఎనుకోండి 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 మన అమ్మారమ్మ తల్లి సల్లంగా చూసే మన దొరక ఆడపిల్ల పుట్టే. ఓ దొర, అమ్మోరమ్మ తల్లి సల్లంగా చూసే నీ ఇంట మహాలక్ష్మి ఎలిసే. ఈ పాపడు వచ్చిన వేళ దొరా. అప్పుడేమో పాము దాగి ఉండే కదా, ఏనుగు వచ్చింది కదా, నీళ్లు సిమ్మి పాము పెట్టిన మనులన్నీ కొట్టేసి కదా. అప్పుడు పాము కోపం వచ్చి ఏనుగు తొండంలోకి దూరిపోయే. అప్పుడేమో ఏనుగు తల ఇటు తిప్పే అటు తిప్పే పాము తొండంలోంచి పాకుతూ పాకుతూ తలలోనకి దూరిపోనది. ఏనుగేం చేస్తది పాపం చెప్పు? తిన్నా. ఆగు. ఏమిట్రా మల్లన్న, తప్పు కదూ? ఆడిదే తప్పు మావా. ఇది నా సొట్టు, ఆడెందుకు కూర్చోవాలి? నీ సొట్టు ఎవరు చెప్పారా? నేనే ఈ గూడానికి చిన్నదోర్ని కదా మావా. అవునరా అల్లుడా. నీలమ్మ, దొరసోడు దొరసోడే కదా. దా నీరాన్పో. నీలా పోనీరా, ఏడకపోద్ది. ముత్యాలమ్మ తల్లి, నీ బిడ్డల్ని పాపల్ని సల్లంగా చూడు తల్లి.
అడవికే మరి అమ్మోరు చేస్తారా? అది అమ్మోరు కాదు, పుట్టి బొమ్మోరు. నేను రాను. తప్పు మామా, నేను రాను. తిన్నా ఏంట్రాదే తప్పు అమ్మోరు తిన్నాకే మనం తినాలి. అమ్మోరు బొమ్మ తింటాదేంటి, నేను తింటే చాలే. అరే ఆడే అమ్మోరు ప్రసాదం, ఆడ తింటే తప్పులేదులే పదా. ఏంటి నీలా బల్లి మావా సంపెత్తారా కోడిపెట్ల? ఎందుకు? చల్లని తల్లికి పూజ చేసి నైవేద్యం పెడితే మనందరినీ కాపాడుతంట. తల్లా అంటే అమ్మే కదా? అవును, మరి ఆడికి అమ్మే కదా. బిడ్డను తినే బొమ్మ అమ్మిట్టాగవుద్దే. ఆగు. ఆడు అమ్మోరి ప్రసాదం, ఆడి కథ అమ్మోరే నడపాల. నీకిది పరువు కాదు మల్లన్న. గూడానికి కాబోయేదరని ఏది పరువో ఏది కాదో నాకు తెలుసని చెప్పాడికి. ఆహా, దొరగారి దొంగసాటి బుద్ధులు తెలుస్తానే ఉన్నాయని చెప్పాడికి. మల్లు నువ్వు ఇంటికెళ్ళు. నువ్వురా
నువ్వు దొరబెట్టవి ఇలాంటి ఆడితో తిరగడం మరో పరువు కదా చెప్పండి కాదు ఆడితో నీకేటే ఈడితోటి నాకు అంతాను ఎలా మల్లు వెళ్ళిపో అలిగాడు దొరకోన